హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఏంటంటే వర్షాలు అవి బాగా పడుతున్నాయి, అందుకే క్లైమేట్ ఇంత బాగుంది. ఇంకోటి ఏంటంటే తుఫాను పట్టింది ఇప్పుడు, అందుకే వాటర్ అది చూసారా ఎంత ఎక్కువగా ఉందో, అలాగే గ్రీనిష్గా కూడా ఉంది. ఇప్పుడు నేను పొలం వెళ్తున్నా. పొలం వెళ్ళి ఏంటంటే నా డైలీ రొటీన్ మార్నింగ్ పాలు తీసుకొచ్చిన తర్వాత నేను పొలం వెళ్ళి చేసే పని ఏంటి అనేది మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఏంటంటే నేను చాలాసేపు తర్వాత నేను ఇప్పుడు పొలం అనేది రావడం అయితే జరుగుతుంది. చాలా టైం తర్వాత, అంటే పొద్దున్న ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఏంటంటే తెలిసిన ఆయన చనిపోయాడు అనారోగ్యంతో, అందుకని అలా వెళ్ళవలసి వచ్చింది. చాలా టైం తర్వాత వస్తున్నాను. ఇవి ఏంటంటే వాటర్ అవన్నీ చాలా ఆకలితో అయితే ఉండుంటాయి. ఈ వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అమ్మ, నా బండి కూడా గుర్తుపడుతున్నారు. ఇంత ముందర వాళ్ళు గుర్తుపట్టి కదా బండి. పెంట చేసి అవతల పడేసినాయి. మళ్ళీ వాటర్ చేంజ్ అయిపోయింది చూసారా. అమ్మా, ముందర ఇట్లకి వాటర్ పెట్టాలి. ఏయ్ వాటర్ అయితే చాలా ఎక్కువగా తాగుతున్నాయి, ఎందుకంటే చాలా టైం తర్వాత పెడుతున్నాను నేను. చూసారా ఎంత చండాలం అయిపోయిందా. వర్షాకాలం ఇదే బాధ, ఇబ్బంది. చూసారా, ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇది ఫస్ట్ గడ్డ వేసేసి, ఇప్పటికే చాలా లేట్ అయింది, తర్వాత క్లీనింగ్ చేస్తాం. అది గడ్డి చూసారా ఎలా తింటమ్మా, గడ్డి చూసారా ఎలా తింటమ్మా. ఫుల్గా ఆకలేసి ఉన్నాయి. ఇది తగిలేసిందిరా. కాళ్ళ మీద గట్టిగా తగిలింది. హై హై హై
గడ్డి ఎందుకు ఎన్నిసార్లు వేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఉన్న గడ్డి ఏంటంటే అన్నిటికి సరిపడగా, అంటే గేదెలు కొంచెం ఎక్కువ వేయాలి, దూడలకు కొంచెం తక్కువ, అట్లా అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక క్లీనింగ్ అయిపోయింది. అలాగే గేదెల పని కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మన పంట పొలాలు, చేలు ఎలా ఉన్నాయి, అంటే తెగులేం పట్టలేదు కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ చూడాలి. మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వర్షాకాలంలో ఎలా ఉందో చూడండి ఒకసారి, ఎంత బాగుందో. అందుకు కొబ్బరి చెట్లు మన తీగ మిగిలిపోయిన కాయలు ఇవి తీసుకోలేదు, మొత్తం ఎండిపోయినాయి. ఇది ఇక్కడ మామిడి చోట ఒకటి వేసాం, మామిడి మొక్క. వీడియో ఎలా ఉంది గైస్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.